ఈ కథ ఉపయోగపడని వారంటూ ఉండరు. కథ విన్నాక తప్పకుండా మీరే కామెంట్ చేస్తారు. ఒక తోడేలు ఒక శక్తివంతమైన సింహాన్ని తొడగొట్టి సవాల్ చేస్తుంది. నీకు దమ్ముంటే నాతో పోరాడి చూడు, లేదంటే నువ్వు పిరికివాడి కిందే లెక్క అని. మొదట పట్టించుకోకపోయినా తోడేలు పదే పదే అవమానించేసరికి సింహానికి ఆవేశం వచ్చింది. తోడేలుని అంతం చేయటానికి తన వెంట తరుముకుంటూ పరిగెత్తి తన గుహకి చాలా దూరం వెళ్ళిపోయింది సింహం. చివరికి సింహం తోడేలుని దారుణంగా ఓడించింది. గెలుపు ఉత్సాహంతో తన గుహకి తిరిగి వచ్చి చూసేసరికి సింహం లేని సమయం గమనించిన హైనాలు సింహం అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న తన చిన్న చిన్న పిల్లల్ని హైనాలు ఎత్తుకు వెళ్ళిపోయాయి. యుద్ధం గెలిచింది కానీ జీవితాన్ని ఓడిపోయింది. అప్పుడు అర్థమైంది సింహానికి, కొన్ని సవాళ్ళని ఎదుర్కొని పోరాడి గెలవడం కంటే వదిలేయడమే ఉత్తమమని. కాబట్టి కొంతమంది కావాలనే నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు, నిన్ను దూషిస్తారు, నిన్ను రెచ్చగొడుతూ ఉంటారు, నీ అహాన్ని దెబ్బతీస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం నిన్ను ఓడించటం కాదు, నువ్వు సాధించాల్సిన గొప్ప లక్ష్యం నుండి నిన్ను పక్కకి మళ్లించడమే. కాబట్టి అనవసరమైన వ్యక్తులు సవాళ్లు ఎదురైనప్పుడు ఆవేశంతో యుద్ధం చేయక ఒక చిరునవ్వుతో వాటిని దాటి ముందుకెళ్లడమే నిజమైన విజ్ఞత. గుర్తుంచుకో, గెలిచిన ప్రతి యుద్ధము నీకు విజయాన్ని ఇవ్వదు. కొన్ని యుద్ధాలని వదిలేయడమే అసలైన గెలుపు.